నీతియను తన దక్షిణ హస్తముతో మనలను ఆదుకున్నవాడైన యేసుక్రీస్తు ప్రభు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. ఈ రోజు మన ధ్యానం మార్కు సువార్త 10వ అధ్యాయం 17 నుంచి 22 వచనాల వరకు చదువుదామా ఒకసారి. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్యజీవనకు వారసుడగుటకు నేనేం చేయవలనని ఆయనను అడిగాను. యేసు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడొక్కడే గాని మరి ఎవడనూ సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, తొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అనే ఆజ్ఞలు నీకు తెలియను గదా అని అతనితో చెప్పెను. అందుకతడు, బోధకుడా, బాల్యం నుండి ఇవన్నీ అనుసరించుచునే ఉంటేనని చెప్పెను. యేసు అతని చూచి అతని ప్రేమించి, నీకొకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్లి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనం కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పెను. అతడు మిగుల ఆస్తి గలవాడు గనక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకుని దుఃఖపడుచు వెళ్లిపోయాను. ఈ వాక్య భాగం అంతటిలో మనం ప్రభు గురించి తెలుసుకోవాల్సిన 2 సంగతులున్నాయి. ఒకటి, ఆయన సత్పురుషుడని. 2, ఆయన మనతో ఏ మాట మాట్లాడినా ఆ మాట ఆయన ప్రేమల నుండి వచ్చేదే అని. ఈ 2 సంగతులను గురించి ఈ రోజు మనం ధ్యానం చేయబోతున్నాం. మొదటిగా, ఆయన సత్పురుషుడు అనే మాటను మనం ఎలా అర్థం చేసుకోవాలి అని లేఖనాలు చెప్తున్నాయనంటే, ఆయన దగ్గర నుండి చెడ్డదేది మనకొచ్చే అవకాశం లేదు. యోహాను తన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు కదా, మేము ఆయన వలన విని మీకు ప్రకటించిన వర్తమానమేమనగా, దేవుడు వెలుగయ్యున్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. చీకటిని పాపముతోనూ అజ్ఞానముతోనూ పోల్చబడింది వాక్యంలో. కాబట్టి చీకటి ఎంత మాత్రమూ లేదు అనంటే ఆయన దగ్గర అంధకార సంబంధమైనది ఏది కూడా లేదు అని అర్థం. తర్వాత యోహాను తన మొదటి పత్రికలోని 3వ అధ్యాయం 5వ వచనంలో రాస్తున్నాడు, పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమైనని మీకు తెలియను, ఆయన యందు పాపమేమీ లేదు అని. పేతురు కూడా తన మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో అంటాడు, ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటము కనబడలేదు అని. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో కూడా, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేసెను అని. ఇంకా యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనంలో అయితే యేసుప్రభువే చాలన చేస్తున్నారు, నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును అని. నేనెందుకు ఇన్ని రిఫరెన్సెస్ తీసి చెప్తున్నానంటే, మనము మైండ్ లో ఫిక్స్ చేసుకోవాలి, దేవుని నుండి ఏ చెడుతనం గాని, ఏ చెడు ప్రేరేపణలు కాని, చెడు చేసే బుద్ధి కాని మనకు దేవుని నుండి కలగదు, దేవుని నుండి మనకి ఏ చెడు రాదు అని అర్థం చేసుకోవాలి. మన శత్రువైన అపవాది మన జీవితాలలో చెడ్డ విత్తనాలను విత్తుతాడు అని మనకు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో యేసుప్రభు వారు చెప్పిన ఉపమానం ద్వారా మనకు అర్థమవుతుంది. కాబట్టి మన జీవితంలో జరిగే చెడుకు దేవుడు కారణం కాదు అని స్పష్టంగా తెలుసుకోవాలి. మరి ఎవరు కారణం అంటే, దానికి కూడా వాక్యం ఏం చెప్తుందంటే, నీ చెడుతనము నిన్ను శిక్షించును, నీవు చేసిన ద్రోహం నిన్ను గద్దించును అని ఇర్మియా పుస్తకం 2వ అధ్యాయం 19వ వచనంలోను. ఎవరైనా శోధింపబడితే వారి స్వకీయ దురాశల చేతనే వారు శోధింపబడుతున్నారు అని యాకోబు తన పత్రికలో మొదటి అధ్యాయం 14వ వచనంలో రాశాడు. ఇంకా సామెతలు 19వ అధ్యాయం 2-3 వచనాలు చూసినట్లయితే, ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేయను, అట్టివాడు హృదయం యెహోవా మీద కోపించును. అంటే ఎవరి మూర్ఖతను బట్టి వారు దేవుని మీద కోపగించుకుంటూ ఉంటారని వాక్యం సెలవిస్తా ఉంది. మార్కు సువార్త 7వ అధ్యాయంలో కూడా ప్రభు అంటారు 21-23 వచనాల్లో, ప్రతి చెడు ఆలోచన హృదయంలో నుండే వస్తుంది అని. కాబట్టి ఒకరి చెడుతనానికి మూలము వారి హృదయమే, వారి హృదయంలో ఉన్న పాపమే, దేవుడు కాదు అని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇదంతా మనం ఎందుకు నేర్చుకుంటున్నామంటే, మనకు జరిగే నష్టం, కష్టం, అనారోగ్యం, బాధ, వీటి వెనకాల కారణం ఏదైతే ఉందో అది మనుషుల యొక్క అతిక్రమమే గాని దేవుడు కాదు అని అర్థం చేసుకోవాలి. మనుషుల యొక్క అతిక్రమాన్ని ఆసరాగా తీసుకుని దుష్టుడు మన దగ్గర దొరికిందంతా దోచుకుంటాడు. ఇంకా నువ్వు నమ్ముకున్న నీ దేవుడు నీకేం చేశాడు అనిపిస్తాడు. ఈ మాట మనం చాలా విరివిగా వింటాం. ఇదంతా జరిగింది, నువ్వు నమ్ముకున్న దేవుడు నీకేం చేశాడు, నువ్వు దేవుడు దేవుడు అని చేశావు, నీకేం జరిగింది అని అంటుంటారు. దేవుని పట్ల సరైన అవగాహన లేని వారు అదే నిజమని నమ్ముతారు కూడా. అయితే వాక్యం సెలవిస్తుంది, అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటి ఒప్పుకుని విడిచిపెట్టువాడు కనికరం పొందును అని. కాబట్టి దేవుని కనికరం పొందుకోవాలి అనంటే మన అతిక్రమాల్ని మనం ఒప్పుకుని విడిచిపెట్టాలి. వాటిని ఒప్పించటానికి పరిశుద్ధాత్ముడున్నాడు, విడిచిపెట్టే శక్తి కూడా ఆయనే ఇస్తాడు. విడిచిపెట్టాలనే ఆశ, ఆలోచన మనకుంటే చాలు. ఇంకా ఈ ధ్యాన భాగంలోని 2వ విషయం 21వ వచనంలో మనం చూస్తాం. యేసు అతని చూచి అతని ప్రేమించి, నీకొకటి కొదువుగానున్నది, నీవు వెళ్లి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పడం. ఇది సామాన్యులకి చాలా ఆశ్చర్యపరిచే విషయం. ఎవరినైనా ప్రేమిస్తే వాళ్ళని ధనవంతులు కమ్మని చెప్తారు గాని
అంతా ఇచ్చివేసి, పేదలకంతా ఇచ్చివేసి పరలోకంలో ధనం ఎక్కడో వస్తుంది నీకు అని ఎవరైనా చెప్తారా అని అనుకుంటూ ఉంటారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రభువు ప్రతి వారి పట్ల ఉన్న ఏకైక ప్రణాళిక ప్రతి వాని ఆత్మ నశింపక నిత్య జీవంలో ఉండాలి అని. ఆయన ఏ పని చేసినా దాని కొరకే చేశారు. అందుకే ఇక్కడ ఆ యవనస్తుని చూచి అతన్ని ప్రేమించి అని ఈ విషయాన్ని చెప్పినట్లుగా మార్కు ప్రస్తావిస్తూ ఉన్నాడు. ప్రభు ఏ విషయం చెప్పినా అది ఆయన ప్రేమల నుండి చెప్పేదే, అది ఆయన ప్రేమల నుండి వచ్చేదే. ఎందుకంటే ఈ యవనస్తుడికి ఉన్న ఆస్తి అతడు నిత్య జీవానికి రాకుండా అడ్డుపడుతుంది. అందుకనే ప్రభు దాన్ని తీసివేసుకోమని చెప్పారు. మీకెలా తెలుసు అది అతనికి అడ్డుపడుతుంది అని అంటే, ఆ తర్వాత వచనంలో రాయబడింది 22వ వచనంలో, అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకుని దుఃఖపడుచు వెళ్లిపోయెను అని. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అతడు దేవుని కన్నా, దేవుని మాట కన్నా తన ఆస్తిని ఎక్కువగా ప్రేమించాడు అని. మరి అలాంటి వాడు యేసుప్రభుని ఎలా వెంబడించగలడు? అందుకే ప్రభు అన్నారు, నీ వెళ్లి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనం కలుగును, నీ వచ్చి నన్ను వెంబడించుము అని. దేవుడు ఏ మాట మాట్లాడినా అది ఆయన ప్రేమల నుండి, ఆయన ప్రణాళికల నుండి వచ్చేదే. చాలా మంది అంటారు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని చెప్పిన మాట, ఆయన ఇచ్చిన మొదటి ఆజ్ఞ అది విని మీ దేవుడికి ఎందుకింత స్వార్థం అని అడుగుతారు. ఆయన తప్ప ఎందుకు ఎవరిని మనం ఆరాధించకూడదు అని ఆయన ఆ మాట చెప్పిన విధానాన్ని ప్రశ్నిస్తూ ఉంటారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, ఎప్పుడైనా సృష్టికర్తకే సృష్టి మీద బాధ్యత ఉంటుంది. కాబట్టి ఆయనే వచ్చి మన కోసం మరణించి మన పాప శిక్షనంతా తీసివేశాడు. మరి అలాంటి వాడికి చెప్పే హక్కు ఉంటుంది కదా, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని. ఆయనగాక ఇంకెవరు చెప్పగలరు? ఎందుకంటే ఆయన చేసిన త్యాగం అటువంటిది, ఇంకెవ్వరు కూడా చేయలేరు. ఆయన కాకుండా వేరే చోటుకి, ఆయన దగ్గరికి కాకుండా మనం వేరే చోటుకి వెళ్ళామంటే అక్కడ మనకు క్షేమం లేదని ఆయనకు తెలుసు. కాబట్టి మన క్షేమము కోరి ఆయన మాట్లాడారు ఈ మాటను. మనల్ని ప్రేమించి మనం సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఆయన చాలా స్ట్రాంగ్ గా ఈ వచనాన్ని, ఈ ఆజ్ఞ మనకిచ్చారు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఈ మాట కూడా ఆయన ప్రేమల నుండి వచ్చింది తప్ప ఆయన స్వార్థంలో నుండో లేకపోతే ఆయన కోపంలో నుండి వచ్చింది కాదు. ఎందుకంటే ఆయన ఇచ్చే ప్రతి ఆజ్ఞ కూడా మన క్షేమం కోరిచ్చిందేనని ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయం 13వ వచనంలో చూస్తాం. నీ మేలు కొరకు నేడు నీకు ఆజ్ఞాపించు ఈ ఆజ్ఞలు అని అక్కడ రాయబడింది. అంటే ప్రతి ఆజ్ఞ మన మేలు కొరకు ఆజ్ఞాపించబడింది. కాబట్టి ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తున్న విషయం ఇది. ఆయన ఒక మాట మాట్లాడారంటే అందులో ఆయన ప్రేమ తప్ప ఇంకొకటి లేదు. అందుకే ఈ యవనస్తుని కూడా ఆయన ఎంతో ప్రేమించారు. ప్రేమించి నిత్య జీవానికి రావాలని, తీసుకువెళ్లాలని ఎంతో కోరుకున్నారు. కానీ అతడు ఆస్తిని ప్రేమించిన విధానాన్ని బట్టి అతడు చిన్నబుచ్చుకుని వెళ్లిపోయాడు. ఏది మంచిదో ఏది చెడదో తెలుసుకోలేని పరిస్థితిలో మానవుని యొక్క హృదయం ఉంది. అందుకనే ప్రభు అంటారు, చిన్నపిల్లల వంటి స్వభావం కలిగి ఉన్న వారైతే దేవుని మీద పూర్తిగా ఆనుకుని ఆయన చెప్పిన మాట ప్రకారం జీవిద్దామని నిర్ణయం తీసుకోగలుగుతారు. లేకపోతే నిరంతరం ఎప్పుడు కూడా ఆయనకు వ్యతిరేకంగానే ఆలోచిస్తాం. అంతా మనం స్వార్థంతో ఉంటాం. కాబట్టి ప్రభు మాట్లాడే ప్రతి మాట కూడా స్వార్థంలో నుంచి వచ్చిందే అని అనుకుంటాం. నిజానికి ఆయన ప్రేమను గుర్తించలేము, గ్రహించలేము. ఆయన స్వభావాన్ని బట్టి ఆయన మాట ఉంటుందని, నా స్వభావాన్ని బట్టి ఆయన మాట ఉండదు అన్న సంగతిని మనం అర్థం చేసుకోలేం. మనలో పాపం ఉన్నంత వరకు మన స్వంత చిత్తాన్ని నెరవేర్చుకోవాలనే తపనే తప్ప మనకి దేవుని చిత్తం నెరవేర్చాలి, అందులో ఆయన మంచితనం ఉంది అని ఎప్పుడు మనం గ్రహించలేం కూడా. మరి మనం ప్రభు పట్ల ఎలాంటి వైఖరితో ఉన్నామో పరిశీలించుకుంటూ ప్రార్థించుకుందామా? మా తండ్రి, మా జీవితాల్లో జరిగే అనర్థాలకు నీవే కారణం అనుకునే సందర్భాలు చాలా ఉన్నాయి. దయచేసి మమ్మల్ని క్షమించమని వేడుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి మీరు మాకు ఇచ్చిన ఆజ్ఞలన్నిటినీ మా క్షేమం కొరి చెప్పారని అర్థం చేసుకుని నీ ఆజ్ఞలలో బ్రతికితే క్షేమంగా ఉంటామని నమ్మి అలా బ్రతకడానికి సహాయం చేయండి. నీ ప్రతి మాట మమ్మల్ని ప్రేమించిన నీ ప్రేమలో నుండి వచ్చిందేనని అర్థం చేసుకుని నీ పట్ల మంచి వైఖరి కలిగి ఉండేలాగా కృపచూపమని యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైనను కాక. ఆమెన్.